ఏడాది మొత్తం ఒక్కో మాసంలో ఒక్కో ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది. అలాగే భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేదా పద్మ పరివర్తన ఏకాదశి అంటారు. పరివర్తనం అంటే మార్పు అని అర్థం. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు యోగి నిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశి తిథి నాడు నిద్రలో ఒకవైపు నుంచి మరోవైపుకు పొర్లుతారు. ఇలా తిరిగే క్రమంలో పద్మనాభుడి నాభిపై ఉన్న పద్మం కూడా కదులుతుంది. అందుకే ఈ రోజును పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా పిలుస్తారు. స్వామి యోగి నిద్రలో ఉన్న సమయంలో ప్రజలు ఎలాంటి అశుద్ధ కర్మలు చేయకుండా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ సత్కర్మలు ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. ఈ పుణ్యతిథి రోజు విష్ణుమూర్తి దర్శనం, భగవన్నామ స్మరణ, ఉపవాస దీక్ష చేయడం వల్ల తెలియక చేసిన పాపాలు హరించుకుపోతాయని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా కఠోరమైన కరువు, దారిద్ర్యం దరిచేరదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే సెప్టెంబర్ 3వ తేదీ యథాశక్తితో నిశ్చలమైన భక్తితో స్వామిని పూజించి సంపూర్ణ కృపాకటాక్షానికి పాత్రులవ్వండి.